హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల మీద తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలంగాణ సర్కార్ తెలిపింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం తిరిగి దక్కించుకుందని తెలిపింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవని, సర్వేలో 1 అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీది కాదని తెలిపింది. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదని స్పష్టం చేసింది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక సుస్థిరాభివృద్ధి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేసింది. ప్రాజెక్టును వ్యతిరేకించే కొందరు రాజకీయ నాయకులు విద్యార్థుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉందని, అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొంది. 400 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉందని, ఇందులో బఫెల్లో లేక్, అదేవిధంగా పికాక్ లేక్ లేవని స్పష్టం చేసింది. దీంతో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లయింది.